الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు తీర్పు దినానికి యజమాని పాలకుడు పోషకుడు అయినటువంటి సర్వ సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవం మనందరి మీద శాంతిని మరియు కరుణను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇప్పుడే మీ ముందు అంతిమ దైవ గ్రంథము దివ్య ఖురాన్ నుండి మొదటి అధ్యాయం నుండి 7 వాక్యములు అరబీ యొక్క పారాయణాన్ని చదివి వినిపించడం జరిగింది. దీని యొక్క అనువాదం ఏమిటంటే, ఇది ఒక ప్రార్థన. దైవము తన దాసునకు తనను ఏ విధంగా ప్రార్థించాలో ఒక ప్రార్థనను ఇక్కడ నేర్పడం జరిగింది. దాసుడు దైవాన్ని ప్రార్థిస్తుంటాడు. ప్రార్థించే ముందు దైవాన్ని పొగుడుతూ ఉంటాడు. ఏమని పొగుడుతున్నాడు అంటే, ఓ దైవమా, సమస్త స్తోత్రాలకు, స్తుతులకు, పొగట్టలకు, ఘనతకు నీవేనయ్యా అర్హుడవు అని చెప్పి అల్హమ్దులిల్లా అంటాడు. అంటే సమస్త స్తోత్రాలకు కూడా నీవే అర్హుడవు, పొగట్టలకు అర్హుడవు అని. ఆ తర్వాత నీవు అనంతమైనటువంటి కరుణ గలవాడవు, కనికరించేవాడవు. నీ కరుణ కటాక్షాల వలనే ఇక్కడ మేము జీవితాన్ని గడుపుతున్నాము. ఇంకా నీవు ప్రతిఫల దినానికి యజమాని. అంటే ఈ ప్రపంచము తాత్కాలికమైనటువంటి ప్రపంచము. ఈ ప్రపంచము, ఈ జీవితం తర్వాత మనిషికి మరొక జీవితం రాబోతున్నది. ఇక్కడ మనిషి చేసే ప్రతి కర్మలకు కూడా అక్కడ సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ మనిషి చేసే కర్మలకు అనుగుణంగానే అతనికి ప్రతిఫలం కానీ లేకపోతే ఆ శిక్ష కానీ దక్కుతుంది అని దైవం చెప్తున్నాడు. కాబట్టి నీవు ప్రతిఫల దినానికి యజమాని. మరణం తర్వాత రాబోయే జీవితంలో ప్రతిఫలం ఇవ్వడానికి నీవు అక్కడ స్వామివి అని చెప్పేసి తన దాసుడు దైవాన్ని ప్రార్థించిన తర్వాత ఇప్పుడు ఒక ఒప్పందాన్ని చేస్తున్నాడు. ఒక ప్రామిస్ని, ఒక ప్రమాణాన్ని దైవానికి చేస్తున్నాడు. ఏమని అంటే, ఓ దైవమా, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము అని ఇక్కడ 2 మాటలను, 2 వాగ్దానాలను దాసుడు తన దైవానికి చేయడం జరిగింది. అదేమిటండి? ఓ దేవుడా, నిన్నే ఆరాధిస్తాము, నీకు సాటిగా సమానంగా మేము ఎవరిని కూడా కల్పించము. ఎందువల్లంటే సమస్తాన్ని సృష్టించింది నీవే, మా యొక్క జీవితాలకు కారణము నీవే. నీవిచ్చినటువంటి వాన ద్వారా మేము పంటలు పండించుకుని జీవితం గడుపుతున్నాము, ఆహారాన్ని మేము సంపాదించుకుంటున్నాము. మరి నీవిచ్చిన గాలితోటి మేము పీల్చుకుని జీవితాన్ని గడుపుతున్నాము. మరి నీ భూమి మీద మేము జీవితం గడుపుతున్నాము అని. కాబట్టి మా యొక్క ఆరాధనకు, మా యొక్క పూజకు అర్హుడవు నీవే, నిన్ను మాత్రం మేము ఆరాధిస్తాము అని చెప్పి ఆ దైవంతో ఒక ప్రమాణాన్ని చేయడం జరిగింది. చూడండి సోదరులారా, ఇది ఎంత సహజమైనటువంటి వాగ్దానం ఒకసారి చూడండి. ఎందువల్లంటే తండ్రి తన కుమారుడికి అన్ని విధాలా సాగుతుంటాడు, అతనికి అవసరమైనటువంటి అన్ని కూడా కల్పిస్తుంటాడు. తిండి, బట్ట దగ్గర నుంచి అన్ని విషయాలు చూస్తుంటాడు. మరి ఈ తండ్రి తన కుమారుడు తనను మాత్రమే నాన్న అని పిలవాలి అని కోరుకోవడం అదేమైనా అసహజమైనటువంటి అసమంజసమైనటువంటి ఏదైనా కోరిక అండి? అది చాలా సమంజసమైనటువంటి కోరిక. కాబట్టి ఈ కుమారుడు తన తండ్రిని నాన్న అని పిలవడము అది 100కి 100 పాళ్ళు ఆ తండ్రి యొక్క హక్కు, ఆ కుమారుని యొక్క బాధ్యత. అదేవిధంగా ఈ సృష్టి దైవానిది, ఈ భూమి దైవానిది, ఆకాశం దైవానిది, సమస్త వనరులన్నీ కూడా దైవాని అయినప్పుడు ఈ దాసుడు ఆ ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించడం అనేది ఆ దేవుని యొక్క హక్కు, ఈ మనిషి యొక్క బాధ్యత. కాబట్టి ఇక్కడ మనిషి తన దేవుడితోటి ఒక ప్రమాణాన్ని చేస్తున్నాడు. ఓ దైవమా, మేము నిన్ను ఒక్కడిని మాత్రమే ఆరాధిస్తాము, నీకు సమానులుగా మేము ఎవరిని కూడా కల్పించమని, ఇంకా మా సహాయం కొరకు నిన్ను మాత్రమే అడుగుతాము అని ఇక్కడ దాసుడు తన దైవంతో ఒక ప్రమాణాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ దాసుడు ఇంకొక కోరిక కోరుతున్నాడు దైవాన్ని. అదేమిటంటే, ఓ దైవమా, నాకు రుజుమార్గాన్ని చూపించు,
నాకు మంచి మార్గాన్ని చూపించు, నైతికబద్ధమైనటువంటి ఒక మంచి మార్గాన్ని, సమాజాన్ని శాంతిమయం చేసే ఒక మంచి నడవడికను నాకు ప్రసాదించు, ఒక మంచి మార్గాన్ని, ఒక మార్గదర్శకత్వాన్ని నాకు ప్రసాదించు. నీ మార్గదర్శకత్వాన్ని నేను అనుసరించి మంచి వ్యక్తిగా ఇక్కడ మారతాను. సమాజంలోని చెడులన్నింటి కూడా దూరంగా ఉండి నేను సమాజాన్ని మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు ఒక మంచి మార్గాన్ని, ఒక మార్గదర్శకత్వాన్ని, ఒక గైడ్ నాకు ప్రసాదించు అని దాసుడు తన దైవాన్ని ప్రార్థించడం జరిగింది. ఇంకా ప్రార్థిస్తున్నాడు దాసుడు తన దైవంతో, ఓ దైవమా, నాకు ఎలాంటి మార్గాన్ని నువ్వు చూపించాలి అంటే, ఎవరినైతే నువ్వు అనుగ్రహించావో, మాకంటే ముందు గతించినటువంటి మహాపురుషులు, ప్రవక్తలు, సత్యసంధులు అయినటువంటి వారి మార్గాన్ని మాకు చూపించు. ఎందువలంటే వారు నీ కృపకు పాత్రులయ్యారు. నీ యొక్క మాటను ఆలకించి నీ యొక్క మార్గాన్ని వారు అనుసరించి నీ కృపకు పాత్రులయ్యారు, నీ అనుగ్రహానికి పాత్రులయ్యారు, నీ స్వర్గానికి అర్హులయ్యారు. వారి మార్గాన్ని, మంచి వారి మార్గాన్ని మాకు చూపించు. కానీ ఎవరైతే నీ యొక్క ఆగ్రహంలో చిక్కుకుపోయారో, నీకు సాటిగా సమానులుగా కల్పించి సాటి మానవులను, సాటి ఇంకా తనకంటే తక్కువైనటువంటి జీవజాలాన్ని, ఇంకా ప్రవక్తలను ఎవరైతే దేవునికి సమానులుగా నిలబెట్టారో, ఎవరినైతే నిన్ను విడిచి ఇతరులను ఎవరైతే ఆరాధ్యులుగా భావించారో, మరి వారి యొక్క ఆగ్రహం నీకు వారి యొక్క నీ ఆగ్రహంలో వారు చిక్కుపోయారు కాబట్టి వారి యొక్క మార్గాన్ని మాకు చూపించకు. మరి ఎవరైతే మార్గాన్ని తప్పి దూరంగా నీ నుండి వెళ్ళిపోతున్నారో వారి మార్గాన్ని మాకు చూపించుకు. ఎవరైతే నీకు దగ్గరవుతున్నారో, మరి ఎవరైతే నీ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారో, మరి ఎవరైతే స్వర్గానికి అర్హులయ్యారో వారి మార్గాన్ని మాకు చూపించు, నరకవాసుల యొక్క మార్గాన్ని మాకు చూపించుకు అని చెప్పేసి దైవాన్ని ఈ దాసుడు ప్రార్థించడం జరిగింది. అప్పుడు సమాధానంగా దైవము, ఓ దాసుడా, నీవు మార్గదర్శకత్వం కోసము నన్ను ప్రార్థించావు కదా, ఇదిగో నీకు నేను మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి అంతిమ గ్రంథము దివ్య ఖురాన్ రూపంలో మానవాళికి, సమస్త మానవాళికి ఈ అంతిమ గ్రంథము ఖురాన్ దైవము ప్రసాదించడం జరిగింది. చూడండి సోదరులారా, ఏ విధంగా అయితే ఒక విద్యార్థికి టెక్స్ట్ బుక్ అనేది ఉంటుందో, మరి ఒక విద్యార్థికి టెక్స్ట్ బుక్ ఇచ్చి నువ్వు చదువుకో అంటే ఆ విద్యార్థి చదువుకోలేడు. మరి ఆ టెక్స్ట్ బుక్ను బాగా వివరించి చెప్పే టీచర్ కూడా ఉన్నాడు అనుకోండి, ఆ విద్యార్థికి ఆ పాఠాలు చాలా చక్కగా అర్థమవుతాయి. అదేవిధంగా దైవము మానవాళికి ఖురాన్ను ప్రసాదించి ఊరుకోలేదు. ఆ ఖురాన్ను బాగా వివరించి దానికి అనుగుణంగా ఆచరణ చేసి ప్రజలకు ఒక మాదిరిగా ఉండడం కోసము తన ప్రవక్తను కూడా పంపించడం జరిగింది. చూడండి ఎంత కరుణామయుడు. ఖురాన్ ఇచ్చేసి మీరు దీని ప్రకారం ఆచరించండి అయ్యా అంటే మనిషి ఆచరించలేదు. కానీ ఎవరైనా దాన్ని ఆచరించి చూపించి ఈ విధంగా ఆచరించాలి అంటే, ఈ విధంగా మీరు నడుచుకోవాలి అంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనిషి దాన్ని అనుసరిస్తాడు. కాబట్టి దైవము గ్రంథంతో పాటు గ్రంథాన్ని చక్కగా ఆచరించి వివరించి మనకు ఒక మాదిరిగా, ఒక మోడల్గా చూపించడం కోసము తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారిని కూడా నియమించుకున్నాడు. కాబట్టి సోదరులారా, మానవాళి మార్గదర్శకత్వం కోసము దైవము మానవాళి అందరికీ ప్రసాదించినటువంటి గ్రంథము ఇది దివ్య ఖురాన్. ఇది కేవలం ముస్లింల గ్రంథము అని ఎంత మాత్రం కూడా భావించకూడదు సోదరులారా. ఎందువలంటే దైవము కేవలం ముస్లింలకే దైవం కాదు, సమస్త మానవాళికి కూడా దైవం ఆయన. చూడండి, ఉదాహరణకు వాన పడుతుంది అనుకోండి, అది కేవలము ముస్లిం సోదరులు మాత్రమే మీద పడుతుంది, లేకపోతే హిందూ సోదరుల మీద పడడం లేదు అని అనుకుంటున్నాము మనం. కాదు కదా, సమస్త మానవాళి మీద ఒకే విధంగా పడుతుంది. అది కురిపించేవాడు ఒక్కడు కాబట్టి అందరి మీద సమానంగా కురిపిస్తున్నాడు. మరి మానవులందరూ కూడా ఒకే విధమైనటువంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు. చూడండి, ఇంకా మనుషుల్లో ప్రవహించే రక్తాన్ని చూడండి మీరు, అందరి రక్తం ఒకే విధంగా ఉంటుంది. మనం ఏదైనా తేడా చెప్పగలమా? ఇది పలానా వారి రక్తము, పలానా మతస్థుల రక్తము, పలానా వారి హిందువుల రక్తము అని మనం ఏమైనా చెప్పగలమా? చూడండి సోదరు, ఈ యొక్క నిదర్శనాలన్నీ కూడా మనిషికి దైవం కళ్ళ ముందు పెడుతున్నాడు. ఎందువల్లంటే మనము దాన్ని గ్రహించాలి. ఓ మానవుడా, నీవు నా దాసుడువు. సమస్త మానవులందరూ కూడా సమానమైనటువంటి వారు. ఇక్కడ కుల మత భేదాలు ఇటువంటి ఏమీ కూడా మనుషులు కల్పించుకున్నవే. దైవం వద్ద కులమతాలు ఉండవు. దైవం అందరికీ కూడా దైవమే. దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే. ఎవరైతే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారో, ఎవరైతే దైవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో వారు దైవం వద్దకు వెళ్తారు. వారు దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతారు. వారు స్వర్గానికి అర్హులు అవుతారు. తప్పించి ఇక్కడ మనం సృష్టించుకున్నటువంటి కులమతాలు కానీ, మన యొక్క డబ్బు దర్పాలు కానీ ఏవి కూడా దైవం వద్ద పనిచేయవు. కాబట్టి మానవులందరి మార్గదర్శకత్వం కోసం వచ్చినటువంటి గ్రంథం ఇది. ఏ విధంగా అయితే సకల వనరులను మనం ఉమ్మడిగా అనుభవిస్తున్నామో,
దేవుని యొక్క గాలి కానివ్వండి, దేవుని యొక్క ఎండ కానివ్వండి, వాన కానివ్వండి, సమస్త వనరులన్నీ కూడా మానవజాతి ఉమ్మడిగా అనుభవిస్తుందో అదేవిధంగా దేవుని యొక్క గ్రంథం మీద అందరికీ కూడా ఉమ్మడి హక్కు ఉన్నది. ఇది కేవలం ముస్లింల గ్రంథం అని చెప్పేసి భావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే అన్నిటికీ ఉమ్మడి హక్కు ఉన్నదో దైవ గ్రంథం మీద, ఖురాన్ మీద కూడా సమస్త మానవ జాతికి ఉమ్మడి హక్కు ఉన్నది. ఆ దైవము ఇది ముస్లింల దగ్గర పెట్టాడు, ఒక అమానతగా అప్పగింతగా పెట్టాడు. మీరు మానవ జాతికి తెలియజేయండి ఈ గ్రంథాన్ని గురించి, ఎందుకంటే ఇది మానవ జాతి గ్రంథము అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే దాసుడు తన దైవాన్ని మార్గదర్శకత ప్రార్థించాడో అతన్ని ప్రార్థనకు సమాధానంగా దైవము అంతిమ గ్రంథము ఖురాన్ అవతరింపజేయడం జరిగింది. ఇదేంటంటే ఖురాన్ ఒకటేనా గ్రంథము అంటే దైవం చెప్తున్నాడు, నేను ఇంతకు ముందు కూడా వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులి ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లాహు. దైవం ఖురాన్లో చెప్తున్నాడు, నేను ఇంతకు ముందు కూడా అనేక మంది ప్రవక్తలను పంపించాను, అనేకమైనటువంటి గ్రంథాలను పంపించాను. మరి ఖురాన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే, దీని ప్రాశస్త్యత ఏమిటంటే, ఇది మానవాళి అందరికీ కూడా మార్గదర్శకత్వం కోసం వచ్చినటువంటి గ్రంథము, అంతిమ దైవ గ్రంథము. కాబట్టి దైవము ఖురాన్ రూపంలో మనిషికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు రండి, 2వ అధ్యాయమైనటువంటి బకరా అంటే దీని అర్థము గోవు అనే అర్థం. దీని యొక్క మార్గదర్శకత్వాన్ని ఎప్పుడైతే దాసుడు ప్రార్థిస్తాడో దానికి సమాధానంగా దేవుడు మార్గదర్శకత్వాన్ని ఖురాన్ రూపంలో ప్రసాదించాడు. మనం ఇప్పుడు 2వ అధ్యాయాన్ని చదివినట్లయితే ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలం మదీనాలో ఉన్నప్పుడు అవతరించినటువంటి గ్రంథము, అవతరించినటువంటి అధ్యాయము. నేను ఇంతకు ముందు చెప్పాను, ప్రవక్త వారి యొక్క జీవిత కాలంలో ఆయనకు 40వ సంవత్సరంలో ప్రవక్త పదవి రావడం జరిగింది. దైవం తన ప్రవక్తగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. మరి అప్పటి నుండి 23 సంవత్సరాల పాటు, మొత్తం ఆయనకు 63 సంవత్సరాలు వచ్చే వరకు కూడా 13 ఏళ్ల పాటు మక్కా నగరంలోను మరియు 10 ఏళ్ల పాటు మదీనా నగరంలోను, మొత్తం 23 సంవత్సరాల పాటు ఈ ఖురాన్ కొద్ది కొద్దిగా అవతరించినటువంటి గ్రంథము. ఈ యొక్క అధ్యాయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో మదీనాలో ఉన్నప్పుడు అవతరించినటువంటి అధ్యాయం అన్నమాట. ఇందులో మదీనా నగరంలో అప్పటికి ఒక చిన్న సమూహం ఏర్పడింది, ఒక విశ్వాసుల సమూహం ఏర్పడింది, ఒక మంచి సమాజం యొక్క స్థాపన కూడా జరిగింది. మరి ఒక మంచి సత్సమాజ స్థాపనకు, ఒక దైవ విధేయత సమాజం యొక్క స్థాపనకు అవసరమైనటువంటి ఆదేశాలను ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. మక్కాలో ఉన్నటువంటి అధ్యాయాల్లో ప్రజల యొక్క విశ్వాసాల గురించి దైవము చెప్పడం జరిగింది. దైవం ఒక్కడే, మరణానంతర జీవితం ఉన్నది, జాగ్రత్త, స్వర్గం ఈ విధంగా ఉంటుంది, నరకం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వివరించడం జరిగింది. మరి మదీనాలో అవతరించినటువంటి, మదీనా నగరంలో అవతరించినటువంటి సూరాల్లో, అధ్యాయాల్లో దైవము ఒక సమాజానికి కావలసినటువంటి అంశాలను, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలను ఇక్కడ చెప్పడం జరిగింది. దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, మద్యపానం యొక్క సమస్య ఏమిటి, వ్యభిచారం యొక్క సమస్య ఏంటి, దీనికి ఏ విధంగా మీరు అరికట్టాలి, సమాజంలోని చెడులను ఏ విధంగా పారద్రోలాలి, సమాజాన్ని మంచిగా ఏ విధంగా చేయాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా మదీనా నగరంలో అవతరించినటువంటి అధ్యాయాల్లో మనకు కనబడతాయి. మనం ఇప్పుడు చదువుతున్నటువంటి అధ్యాయము మదీనా నగరంలో అవతరించినటువంటిది. ఇక్కడ దైవం చెప్తున్నాడు, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ్. ఓ ప్రజలారా, ఈ గ్రంథము మీరు మానవుడు రచించింది అనుకుంటున్నారా? మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన రచించిందని మీరు అనుకుంటున్నారా? కాదు, ఎంత మాత్రం కూడా కాదు. దీని రచయిత దైవము. ఈయన తన ప్రవక్తకు ఇచ్చినటువంటి గ్రంథము. కాబట్టి మీరు మనిషి రచించినటువంటి గ్రంథము ఇది. మనిషి మనసులో నుంచి, ఆయన మనిషి మనోమస్తిష్కాల నుంచి వచ్చినటువంటి గ్రంథం అని మీరు అంత మాత్రం కూడా భావించకండి. ఇందులో మీరు ఎటువంటి సందేహాన్ని కూడా పెట్టుకోకండి, ఇది దైవ గ్రంథము. చూడండి సోదరులారా, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ వారు ఆయనకు చదవడము రాయడము రానటువంటి ఒక నిరక్షరాస్తున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మరి ఇంత గొప్ప అరబ్ కృతుల్లోనే, అరబ్ సాహిత్యంలోనే చాలా ఉన్నతిగా, గొప్పదైనదిగా భావించబడుతున్నటువంటి ఖురాన్ ఆయన ఏ విధంగా రచించగలుగుతాడు? మనం నమ్మగలమా? ఒక చదవడము రాయడము రానటువంటి వ్యక్తి సూపర్గా ఆయన ఇంగ్లీష్ రాసేస్తాడు, లేకపోతే ఇంకొక భాష రాసేసాడు అని మనం చదివేశాడు అంటే మనం ఏదైనా నమ్మగలమా? ఆయన పెద్ద గ్రంథాన్ని రచించేశాడు, ఆయనకు కనీసం సంతకం పెట్టడం కూడా రాదు అంటే మనం ఏదైనా విశ్వసించగలమా? కాదు కదా. కాబట్టి
ఆయనకు చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు చదవడము రాయడము రాయనటువంటి ఒక నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి ఇంత గొప్ప ఆ, అరబు సాహిత్యంలోనే ఉన్నతిగా పేర్కొన్నటువంటి ఇంత గొప్ప ఖురాన్ ఆయన ఏ విధంగా రచించగలుగుతాడు? చాలామంది తెలియనటువంటి వారు ఇది ప్రవక్త ముహమ్మద్ వారు రచించింది అని చెప్పేసి భావిస్తుంటారు. కానీ అది చాలా తప్పు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ వారికి దైవము తన దూత ద్వారా 23 సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా ఆయన అవతరింపజేయడం జరిగింది. ప్రవక్త వారు దాన్ని కంఠస్థం చేసుకుని తన శిష్యుల ద్వారా కంఠస్థం చేసి ఆ తర్వాత అది ఆయన తర్వాతి కాలంలో ఒక పుస్తకం రూపంలో ఇది రావడం జరిగింది. ఇన్షాల్లా దైవం తలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే నేను మీ ముందు చెప్తున్నానో వాటి మీద మనము బాగా ఆలోచించాలని, ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహలు మనం తొలగించుకోవాలి. ఇస్లాం ధర్మము సహజ ధర్మము, మానవతా ధర్మము, మానవులందరి ధర్మం ఇది. మనము దీన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు ప్రజల మధ్య ఉన్నటువంటి ఈ భేదాలన్నీ కూడా సమసిపోతాయి. మానవులందరూ సమానం అన్న ఒక భావన మనలో కలుగుతుంది. మానవులందరి దైవం ఒక్కడు, మనమందరూ కూడా సమానమే అని చెప్పేసి ఒక ఉన్నతమైనటువంటి భావము మనందరిలో కలిగి అందరం కూడా అన్నదమ్ములుగా మనం జీవితం గడిపే అవకాశం ఉంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. దైవం మనందరికీ కూడా మార్గాన్ని చూపుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.